ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది, మీ అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనకేం చెప్పింది, ఎన్నికలలో ఏం హామీ ఇచ్చిండ్రు? అమ్మ మీరు వచ్చిర్రు, ధన్యవాదాలు, కూర్చోండి. ఏం వాగ్దానం ఇచ్చిండ్రు? 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోతామన్నారు. ఇక్కడ ఒకసారి మనందరం ఆలోచన చేయాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఎట్లా చేయాలనో? 42% ఉట్టిగానే హామీ ఇచ్చేస్తారా? అంటే ప్రజలకు ఏది పడుతుంది చెప్పి తర్వాత సంగతి తర్వాత చూడాలనుకున్నారా? మీరు 42% ఇవ్వాలని చెప్పినప్పుడే మీకు తెలుసు. ఏం తెలుసు మీకు? మీకు ముందట కర్ణాటక ఫెయిల్యూర్ స్టోరీ ఉంది, బీహార్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంది. దాని తర్వాత మీకు తెలుసు మొట్టమొదట డెడికేటెడ్ కమిషన్ వేయాలని తెలుసు. మహారాష్ట్రలో కూడా మీరు ఫెయిల్ అయిపోయినరు. ఈ వివరాలన్నీ కూడా మీకు తెలుసు. తెలిసి కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసేది ఉండే. జై తెలంగాణ. ఒక్క నిమిషం వాటర్. కానీ దయచేసి మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు ఒక విజ్ఞప్తి, పేరు పేరున మీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ. థ్యాంక్ యూ నర్సింగ్. జైబీసీ. ఇవాళ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చింది. ఏమని హామీ ఇచ్చింది? 42% మేము రిజర్వేషన్ చేసినాకనే ఎన్నికలకు పోతామన్నారు. మీరు 42% లోకల్ బాడీలో రిజర్వేషన్ ఇవ్వాలంటే అధికారంలోకి వచ్చిన నెల లోపలనే బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయాల్సింది. వేయలేదు మీరు. మేము గుర్తు చేసినాం. తెలంగాణ జాగృతి నుండి జనవరి 26, 2024లో మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మరీ గుర్తు చేసినాం. మీరు ఇస్తామన్నారు, మీరు డెడికేటెడ్ కమిషన్ వేయండి, మీరు ఇస్తామన్నారు, ప్రక్రియ ప్రారంభించండి అని. కానీ చేయలేదు. చేయకుండా మనందరం కూడా గొడవ చేసేంత వరకు, హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు, 2 నెలలు అయింది బీసీ డెడికేటెడ్ కమిషన్. కానీ ఈ లోపల ఏం చేసిండ్రు? లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున ఇది నిలబడుతుంది ఆ కోట్ల. ఇగో ఇలా అందుకే పెట్టినాం బీసీ మహాసభ. ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది. ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు? కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. చెప్పాలి. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిందే. 42% ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారో ఆ ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చేయాల్సిందే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ బీసీ మహాసభ ద్వారా మీ అందరి మద్దతుతోని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 42% రిజర్వేషన్ మీరు చెప్పినారు. మరి ఎందుకు చెప్పారో 42% నాకు అర్థం కాలే. బీసీలు 42% కన్నా ఎక్కువనే ఉంటారు, అవునా కదా? ఎక్కువనే ఉంటాం. మరి 42% అని చెప్పినారు. పోనీ చెప్పినంతనన్నా మీరు అమలు చేయండి. లేదంటే లెక్క తేలిన తర్వాత మేమెంతుంటే మాకంత రిజర్వేషన్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇవాళ చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సావిత్రిబాయి పూలేకి నిన్న మనం ధర్నా పెట్టంగానే సావిత్రిబాయి పూలే జయంతి అఫీషియల్గా చేయాలని రాత్రి పూట మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదట, అవునా కాదా? ఇది డెఫినెట్గా మన విజయమే. నేను చెప్తా ఉన్నా, కదులుతున్నాయి జంగు పట్టిన ప్రభుత్వం రథచక్రాలు కదులుతున్నాయి. తప్పకుండా రానున్నాయి. మన బహుజనులందరూ కూడా మంచి రోజులు రానున్నాయి. మనం ఇట్లనే ఉద్యమించాలి. ఉద్యమిస్తేనే చీకటి జీవితాల్లో సూర్యుడు ఉదయిస్తాడు, అంతే తప్పితే మామూలుగా రాదు. కాబట్టి ప్రభుత్వం దొంగ లెక్కలు, కాకి లెక్కలు కాకుండా నిజమైన లెక్కలు పెట్టి వాటా బీసీలకు ఇస్తామని వాగ్దానం చేసింది. ఇవ్వాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నా. కొంత సంతోషము, కొంత బాధ రెండు కలుగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల అధికారంలో ఉండి బీసీలకు సంబంధించి ఎన్నడూ కూడా ప్రశ్న ఊసెత్తని వాళ్ళు, రాజ్యాంగబద్ధంగా బలైన వర్గాలకు అవకాశం ఉండి రాజకీయ అధికారం ఉన్నప్పుడు న్యాయం చేయనోళ్ళు, సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశమే ఇయ్యనోళ్ళు,
సామెతగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా వేదికలు పెట్టి బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు ఆశ్చర్యం అవుతా ఉంది, మరొక వైపు బలహీన వర్గాల గొంతెత్తుకున్నందుకు అభినందనలు కూడా చెప్తాను. అట్లీస్ట్ ఆఖరికి అధికారం దిగినాకనన్నా మత్తు దిగితే మస్తుగా యాదికొస్తాయి అన్నట్టుగా ఆ అధికారం దిగినాక బీసీలు యాదికొస్తా ఉన్నారు. వాళ్లకు ముఖ్యంగా సోదరి కవిత గారికి అభినందనలు. మీ పార్టీల ప్రభుత్వాన్ని అడిగే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ భారతీయ రాష్ట్ర సమితి మీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్ష పదవిని, కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని, శాసనసభ పక్ష నాయకుడిని 3 పదవులల్లా ఒకటి ఉంచుకొని ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఉపసభా నాయకత్వం ఒకటి మైనారిటీలకు ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా. సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇయ్యరు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బలైన వర్గాలకు మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే. ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని నేను కూడా హక్కుదారునంటే మెడలు పెట్టి గెంటేసినటువంటి పరిస్థితి, అవమానపరిచి వేధించినటువంటి పరిస్థితి బలైన వర్గాలకు తెలుసు. రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లల మెస్ ఛార్జీలను కూడా 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ బిల్లులను పేమెంట్ చేసేవాళ్ళం. 2014లో మీరు అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ దాకా 4 ఏళ్ళ బకాయిలు పెట్టడం వల్ల నాణ్యత లోపించి విద్యార్థులకు ఇబ్బందులు కలిగినాయి. మళ్ళీ ప్రభుత్వాన్ని మేము కోరడమే కాదు, ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచుతూనే మెస్ ఛార్జీలందరికీ కూడా ఆన్ టైం పేమెంట్లో చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఇలా రాజకీయంగా కూడా మా దగ్గర ముఖ్యమంత్రి గారు ఒక వర్గం నుంచుంటే పార్టీ అధ్యక్ష పదవి ఒక వర్గం దగ్గర, మా పార్టీలో బలహీన వర్గాలకు ఏదైనా అన్యాయం అయితే అంతర్గతంగా ప్రజాస్వామికంగా మేము గొంతెత్తగలుగుతాం. మీ పార్టీలో స్వేచ్ఛ ఉందా? మీ పార్టీలో ఇలా మీ నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉన్నది. మీరు ముసలి కన్నీరు కార్చడానికి ఉదయం 11 గంటల కంటే నేను కరీంనగర్ నుంచి వస్తూ టీవీలో చూస్తూ ఉంటుంటే 12:30 తర్వాత వచ్చి జనం లేక మీ కళాకారుడు పాటలు పాడాడని అనే పేరు పాపం సపాటు కొట్టూరి అని బతిమలాడుతూ ఉన్నాడు పాపం. సంతోషం ఏదేమైనా మీరు ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారంటే బీసీలు జ్ఞాపకం వచ్చారంటేనే బీసీల శక్తి, బీసీల ఆత్మగౌరవం ఏ విధంగా సురుక కలిగిందో మీకు అర్థమవుతా ఉంది.